కోణంలో కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే పరిస్థితి అయితే కూడా కనబడుతుంది. థ్యాంక్ యూ భాను. బులెటిన్లో న్యూస్ లెన్స్ ఐటమ్ చూస్తే తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నికకు ఏర్పాట్లు చేస్తున్నారు. డిప్యూటీ మేయర్ స్థానానికి ఫిబ్రవరి 3వ తేదీన ఎన్నిక జరగనుంది. గెలుపు కోసం వైసీపీ నానా అవస్థలు పడుతోంది. అప్పుడే వైసీపీ క్యాంప్ రాజకీయాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా కార్పొరేటర్లను మహాబలిపురానికి తరలించారు. మరోవైపు మేయర్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీ సన్నద్ధమైంది. అధికారికంగా ఒక్క కార్పొరేటర్ టీడీపీ సొంతం చేసుకుంది. భయంతో వైసీపీ క్యాంప్ రాజకీయాలు మొదలుపెట్టింది. తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నికకు ఏర్పాట్లు చేస్తున్నారు. డిప్యూటీ మేయర్ స్థానానికి ఫిబ్రవరి 3వ తేదీన ఎన్నిక జరగనుంది. గెలుపు కోసం వైసీపీ నానా అవస్థలు పడుతోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సునీల్ జాయిన్ అవుతున్నారు. సునీల్, మొత్తానికి డిప్యూటీ మేయర్ స్థానానికి సంబంధించి చాలా వాడివేడిగా వ్యూహాలు పడుతున్నట్టున్నారు. అసలు ఏం జరుగుతోంది? రైట్ సతీష్, మొత్తం మీద ఏదైతే తిరుపతి డిప్యూటీ మేయర్ స్థానానికి సంబంధించి ఇప్పటికే క్యాంపు రాజకీయాలు మొదలైన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే గత ఎన్నికల్లో అంటే ఏదైతే ఈ 2024 ఎన్నికల్లో తిరుపతి స్థానాని కోసం వైసీపీ నుంచి డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి అభినయ్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా పోటీ చేసిన నేపథ్యంలో డిప్యూటీ మేయర్ స్థానం అయితే ఖాళీ అవ్వడంతో ఇప్పటికే డిప్యూటీ మేయర్ స్థానాని కోసం ఇప్పటికే పలువురు ఆశావహులు పూర్తిగా దీనిపై కన్ను వేయడం. మరోవైపు చూసుకున్నట్లయితే ఎవరికి వారే మాకు డిప్యూటీ మేయర్ మాకు కావాలన్నట్లు వ్యవహరిస్తున్న నేపథ్యంలో మరోవైపు ఎన్డీఏ కూటమి రావడం, దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్డీఏ కూటమి రావడంతో ఒక్కసారిగా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ముఖ్యంగా మొదటగా చూసుకుంటే మొత్తం 50 డివిజన్లకు ఎలక్షన్లు జరగగా ముఖ్యంగా 49 డివిజన్లు ఏదైతే జరిగిన పరిస్థితి అయితే ఉంది. అంటే 50 డివిజన్లు ఒక డివిజన్ మాత్రమే ఎన్నిక జరిగిన పరిస్థితి అయితే ఉంది. 49లో 48 కార్పొరేటర్లని వైసీపీ గెలుచుకోవడంతో వైసీపీ ఏర్పాటు చేసింది మేయర్ కావచ్చు, డిప్యూటీ మేయర్లు. ఏదైతే టీడీపీ నుంచి ఒక వ్యక్తి మాత్రమే వచ్చారు. తర్వాత ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రావడంతో ఒక్కసారిగా ఇప్పటికే వీరి 48లో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా నలుగురు పూర్తిగా వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. కూటమి పార్టీకి జై కొట్టడంతో మరోవైపు 10 నుంచి 15 మంది అంటే మొట్టమొదటిగా చూసుకున్నట్టయితే మొత్తం 18 మంది దాకా ఏదైతే ఈ ఎన్డీఏ కూటమికి పూర్తిగా సపోర్ట్ ఇస్తున్నట్టయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి డిప్యూటీ మేయర్ స్థానానికి ఇప్పటికే శేఖర్ రెడ్డి అంటే శేఖర్ రెడ్డిని ఏదైతే వైసీపీ అయితే నిర్ణయించింది. ఎందుకంటే వైసీపీకి గతంలో ఉన్నటువంటి అభినయ్ రెడ్డికి కార్పొరేటర్గా పూర్తిగా ఆయన రిజైన్ చేయడంతో అతనికి మళ్ళీ పోటీ చేసే అవకాశం లేకుండా పోవడంతో ఇప్పుడు శేఖర్ రెడ్డిని అయితే వైసీపీ నుంచి నిలబెట్టిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు అన్నా రామచంద్ర కూతురులైనటువంటి సంధ్య, అనితకు సంబంధించి వాళ్ళ వర్గం అంటే అన్నా రామచంద్రయ్య వర్గానికి సంబంధించి వాళ్ళ కూతురుని ఈ డిప్యూటీ మేయర్ చేయాలంటూ ఒక వర్గం అయితే ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే వీరు ఎన్డీఏ కూటమికి జై కొట్టిన నేపథ్యంలో వాళ్ళలో వాళ్ళకే కుమ్ములాట మొదలైన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే క్యాంపు రాజకీయం మొదలైన నేపథ్యంలో ఇప్పటికే కార్పొరేటర్లకు సంబంధించి చాలా మందిని పూర్తి స్థాయిలో బయట ప్రాంతాలకి తరలించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే మొదటగా బెంగళూరు అన్నారు, మరోవైపు మరోసారి మైసూరు, మరోసారి మంగళూరు, మహాబలిపురం. అంటే వీళ్ళని ఎక్కడికి పెట్టారో తెలియదు. రేపు నెల అంటే 3వ తేదీ జరగనున్నటువంటి ఎన్నికకు సంబంధించి ఆ సమయానికి వీళ్ళని అక్కడికి తీసుకొని వచ్చేందుకు పూర్తి స్థాయిలో ఇప్పటికే క్యాంపు రాజకీయాలు ఇక్కడ మొదలైన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇప్పటికే డిప్యూటీ మేయర్ స్థానాని కోసం ముగ్గురు పోటీ పడుతున్న నేపథ్యంలో ఈరోజు జిల్లా మంత్రి అనగాని సత్యప్రసాద్ అయితే తిరుపతికి అయితే చేరుకోనున్నారు. ముఖ్యంగా ఆయన వచ్చి దీనిపై అంటే ఎవరు డిప్యూటీ మేయర్ అనే దానిపై స్పష్టత ఉన్నట్టు తెలుస్తుంది. ఏదేమైనటికీ మొదటి నుంచి టీడీపీ నుంచి ఉన్నటువంటి ఆర్సీ మునికృష్ణయ్యే డిప్యూటీ మేయర్ అవుతారని చెప్పేసి చెప్తున్నప్పటికీ కానీ కొన్ని వర్గాల నుంచి వస్తున్నట్టు సమాచారం ప్రకారం ఏదైతే అన్నా రామచంద్రయ్య కుమార్తెల్లో ఒకరు ఖచ్చితంగా డిప్యూటీ మేయర్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యం ఉందని చెప్పేసి వాళ్ళు తెలుపుతున్న పరిస్థితి. ఎందుకంటే యాదవుల నుంచి పూర్తి స్థాయిలో సపోర్ట్ ఉన్న పరిస్థితి నేపథ్యంలో వారికి అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు సాయంత్రం దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎవరు అంటే ఒకవేళ 18 మంది ఉన్నప్పటికీ మొత్తం మీద 27 మంది ఖచ్చితంగా ఉండాలి. ఎన్నిక ఏ పార్టీ గెలిచినా దాని
దానికి సంబంధించి 27 మంది ఖచ్చితంగా ఎన్నిక అవ్వాల్సిన నేపథ్యంలో ఇప్పటికే వైసీపీ కూడా పావులు కదుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఎంపీ కావచ్చు, ఎమ్మెల్సీ పూర్తి స్థాయిలో వైసీపీకి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆ ఎన్నికలకు సంబంధించి వాళ్ళు ఆ ప్రాంతాల్లో ఉండొచ్చు, కానీ ఎమ్మెల్యే ఆ ప్రాంతానికి వచ్చే అవకాశం లేదని చెప్పేసి ప్రధానంగా తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వారికి సంఖ్యాబలంగా లేని నేపథ్యంలో ఎమ్మెల్యేకి అవకాశం లేదు. ఎంపీ ఎమ్మెల్సీకి మాత్రమే ఆ ప్రాంతం వాళ్ళ ఈ ఎన్నికల పర్యవేక్షణకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ తిరుపతి డిప్యూటీ మేయర్ స్థానానికి ఇటు టీడీపీ ఇటు వైసీపీ పోటీలు పడుతున్న నేపథ్యంలో క్యాంపు రాజకీయాలు మొదలైన నేపథ్యంలో తిరుపతి వేడెక్కిందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ 3వ తేదీ జరిగినటువంటి డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రధానంగా తిరుపతి ఎన్నికలని ఏదైతే నిరూపిస్తుందని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఈసారి ఖచ్చితంగా టీడీపీకే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. ఏదేమైనా సైలెంట్ ఓటింగ్ ఒకవేళ ఖచ్చితంగా టీడీపీకి ఓటు వేస్తారు అనేది ప్రధానంగా ఉన్న అవకాశం అయితే తెలుస్తుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ సునీల్. కాసేపట్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి విడతగా ఈ రోజు నుంచి ఫిబ్రవరి 13 వరకు, రెండో విడతగా మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు సమావేశాలు